హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ నామినేషన్స్ జరిగేటప్పుడు కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. డిస్కస్ అసలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా విపరీతంగా జరుగుతున్న ఒక డిస్కషన్. సో కంటెంట్స్ మధ్య నామినేషన్ చేసే ప్రక్రియలు అయితే సో ఇక్కడ తను పవన్ తర్వాత కళ్యాణ్ పవన్ తర్వాత ఇమాన్యుల్ పవన్ వచ్చి ఇమాన్యుల్ నామినేట్ చేసేటప్పుడు ఆ ప్రక్రియలో టాస్క్ గురించి తెప్పించి టాస్క్ సపోర్ట్ చేయలేదని ఇమాన్యుల్ మాట్లాడుకున్నప్పుడు మధ్యలో సపోర్ట్ చేశాము అని చెప్పుకుంటూ వచ్చు ఇమాన్యుల్ తర్వాత తన పేరు కళ్యాణ్. వీళ్ళిద్దరు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫరెన్స్ అయ్యి గొడవ రచ్చ చేసింది రీతు చౌదరి. ఆ రీతు చౌదరి వల్లే ఇంత కాన్వర్సేషన్ జరిగింది మెయిన్గా. సో అక్కడ పర్ఫార్మెన్స్ సరిగా లేదు కానీ ఆర్తిర్లే కానీ అంత గొడవ పెట్టడంలోనే బిజీగా ఉంటుంది. అల్లు చేసే ప్రక్రియలోనే ఇదంతా. సో రీతు చౌదరి చేసిన అంత ఆర్గ్యుమెంట్స్ వల్లే హీట్ ఆఫ్ పోయి ఆ కాన్వర్సేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటున్నా. సో ఇక్కడ కళ్యాణ్ అయితే తన పాయింట్లు కరెక్ట్ వ్యూలో కరెక్ట్గా చెప్పాడు. సో ఈ చేసే ప్రక్రియలో వాళ్ళు రితు చౌదరి కళ్యాణ్ వీళ్ళిద్దరు అడుచుకునేటప్పుడు మధ్యలో పవన్ రావడం అయితే ముమ్మాటికి తప్పది. సో ఇద్దరి మధ్య జరగడం కన్వర్సేషన్ థర్డ్ పర్సన్ రావడం తప్పు. అదిగాక అతను చెయ్యి ఈడి పెట్టుకున్నాడు. ఇంకోరోజు సాగొడతారు చెప్పాలనుకుంటే. కానీ కళ్యాణ్ అక్కడ చాలా గ్రేట్ చెప్పుకోవచ్చు. కళ్యాణ్ అబ్జర్వ్ చేసి వదిలేస్తాడు ఫ్రెండ్ అని నిజంగా యాక్సెప్ట్ చెప్పచ్చు. ఇంకోరైతే సాగొట్టేసాడు. సో ఇక్కడైతే ఆ కళ్యాణ్కి యాక్సెప్ట్ చెప్పాలా. ఇక్కడ చేసి ఇటు పట్టుకున్న పవన్ అయితే చాలా వరస్ట్ పవన్. అలా చేయడం ముమ్మాటికి చాలా చూసానికి మనకే ఇంత కోపం వస్తుంది. ఎవరు పట్టుకుంటే వాంచపరుస్తాం. అలాంటి కళ్యాణ్ అయితే పాపం లిమిట్ చేశాడంటే చాలా గ్రేట్. సో మొత్తానికి ఎన్నిసార్లు సారీ చెప్పి ఎన్నిసార్లు కాలు పట్టుకున్నా తప్పే. పవన్ ఈ విషయంలో అయితే కళ్యాణ్ కాలు పట్టుకుని చాలా అడగాల ఇలా పట్టుకోవడం అనేది. అది నాకు తెలిసిన పరంగా అయితే. సో ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చూసుకుంటే సింపుల్గా ఒకే క్లాజ్ చెప్పేయచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ వచ్చి కళ్యాణే అవుతారు. ఇంతకనే క్లియర్ కట్గా లేదు. తనుజ పోయింది. సో సుమన్ శెట్టి గారు టాప్ 1లో ఉంటారు అనుకున్నారు. సుమన్ శెట్టి కూడా డ్యామ్ షూర్గా అంత టాప్ 1లో లేక టాప్ 5లో ఉంటారు. సో ప్రజెంట్ సినారియో చూసి ఓటు పరంగా చూసుకుంటే చాలా ఓటింగ్ తక్కువ ఉండేది. ఆల్రెడీ దివ్య హెల్మెట్ కావాల్సింది. సో మేబీ ఫ్యామిలీ పిక్ అని ఆ టైంలో హెల్మెట్ చేయలేదు. ఎలిమినేషన్ లేదు. సో వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఖచ్చితంగా దివ్య నామినేట్లో వచ్చింది. దివ్య, సుమన్ శెట్టి, సో సంజన వీళ్ళ ముగ్గురు నుంచి ఓటింగ్ తక్కువ ఉంది. మేబీ 90% దివ్య వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే. కానీ నేను జరిగిన నామినేషన్ ప్రక్రియలో రీతు చౌదరి చేసిన రాంగ్ కాన్వర్సేషన్ వల్ల కూడా రచ్చేది. దాంట్లో పవన్ వాళ్ళ కళ్యాణి ఇలా పట్టుకోవడం. సో ఇక్కడ ఇద్దరు చేసిన తప్పు. రీతు చౌదరి పవన్ ఇంటి పట్టుకోవడం అంటే ఇంటి వాంచి భరిస్తుండు. చెప్పాలి బేసిక్ బయట అయితే అది షో కాబట్టి ఆయన పవన్ ఫ్రెండ్ అనుకున్నాడు కాబట్టి కళ్యాణ్ కాబట్టి ఇటు పట్టుకున్నా కూడా క్షమించేసి వదిలేస్తాడు. అది హ్యూమన్ బీయింగ్ నేచర్కి. సో ఈ సింపుల్ పాయింట్స్ చాలు కళ్యాణ్ ఎంత మంచి క్యారెక్టర్ అనేది. సో ఈ వీక్ కానీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయితే దాదాపు టాప్ 2లోనే టాప్ 1 కూడా ఆయన కళ్యాణంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఏదైనా కన్వర్సేషన్స్లో పవన్ వచ్చి కళ్యాణ్ కాలు చెవులు పట్టుకొని క్షమాపణ అడగాల. రీతు చౌదరి కూడా కళ్యాణ్ పట్టుకొని క్షమాపణ అడగాలి. అది నా ఉద్దేశం. సో మొత్తానికి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.